శరీరము ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ అవి రెండు విభేదించుకుంటూ ఉంటాయి. అవి ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈరోజు చిన్న జబ్బు వస్తే మనము మందిరాన్ని మానేస్తూ ఉంటాం. చిన్న అనారోగ్యం వస్తే మందిరాన్ని మానేస్తూ ఉంటాం. చిన్న చిన్న సమస్యలకి అలిగి ప్రార్థన చేయకుండా ఆగిపోతాం. ఎందుకు అనంటే పిల్ల చేష్టలు మనం ఇంకనూ మనం ఎదగలేదు. ఇంకనూ ఎదగని స్థితిలో ఉంటే దేవుడి నుంచి మనం పొందుకోలేము. మనం ఏ విధంగా పోరాడగలుగుతాం? మనం పోరాడాలంటే ఆ ఘనమైన పదార్థాలు తినాలి. దేవుని వాక్యం అనే ఆ అమూల్యమైన పాలను మనం ఏం చేయాలంట? అనుదినము త్రాగాల. ఆ అనుదినము ఆ పాలను అపేక్షించినట్లయితేనే ఈ ఆత్మ యుద్ధములు, ఈ శరీర యుద్ధములు మనము జయమును పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆత్మ శరీరము పోరాడుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రతిరోజు చికెను మటను మంచిగా తిని నిద్రపోతా ఉంటే ఎవరికి వెళ్తారు? ఇప్పుడు శరీరమే గెలుస్తుంది. ఎందుకనంటే ఆత్మకు చోటివ్వలేదు. నువ్వు ఆత్మకు కావలసిన ఎక్సర్సైజ్ ఏంటంట? దేవుని వాక్యం అనే పాలు త్రాగాల. దేవుని శక్తిని రూపాంతరపరిచే ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే అనుదినము నువ్వు ప్రార్థించాలా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులని యుద్ధంలోకి దింపినప్పుడు ఒకడికి మంచి ఆహారము, బలము, మంచి చికెను మటన్ పెట్టి వాడు ప్రతిరోజు వ్యాయామం చేసి యుద్ధానికి వెళ్ళాడు అనుకో, ఇంకోటి ఏమి తినకుండా చక్కగా రోజు తొంగుని నిద్రోయి సోమరితనంగా ఉన్నాడు ఇంకొకడు, ఎవడు గెలుస్తాడు? ఇప్పుడు బలంగా ఆహారం తిన్నవాడు గెలుస్తాడు, ఎక్సర్సైజ్ చేసిన వాడు గెలుస్తాడు, క్రమము పాటించిన వాడు గెలుస్తాడు. మరి అదే విధముగా మన దేహానికి కావలసిన ఆహారము అన్నిటినీ మనం ఇస్తున్నాం, కానీ ఆత్మకు కావలసిన ఆ వాక్యం అనే ఆహారాన్ని మనం ధ్యానించాం. ఆ వాక్యం అనే ఆహారానికి చోటివ్వం. ఆ ప్రార్థననే, ఆ దేవుని మీద ఆధారపడే ఆ శక్తిని మేము అనుభవించాం. మరి నీ ఆత్మ ఏ విధంగా గెలుస్తుంది? ఈ పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఆత్మలో మనం ఎదగాలినంటే, ఈ ఆత్మ శరీరము పోరాటంలో నువ్వు విజయము పొందాలినంటే, దేహమును నువ్వు చంపాలనంటే నీ బలం పెరగాల. ఎక్కడ? తినే ఆహారం కక్క మొక్కలో కాదు, వాక్యము ప్రార్థనలో మనం పెరిగినప్పుడు, వాక్యము ప్రార్థనే మనకు ఆయుధమైనప్పుడు, వాక్యము ప్రార్థనే మనకు ప్రాముఖ్యమైనప్పుడు, ఆత్మశక్తి బలము కోసము మనం పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడినప్పుడు అప్పుడే మనము ఈ యుద్ధములు విజయాన్ని పొందుకుంటాం అంటున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ శరీరాన్ని తొక్కి పెట్టాలనంటే, ఈ శరీరాన్ని చంపాలంటే మన వల్ల కాదు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట అంటున్నారు. ఏమన్నారు? ఈ యొక్క శరీర క్రియలను ఆత్మ చేత చంపాలా. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు శరీరము తిని త్రాగి బలంగా ఉంటే మరి ఆత్మకు నువ్వు ఏ వాక్యాన్ని అందించు, ఉదయం లేచాక ఏ ప్రార్థన సహాయము బలాన్ని నువ్వు అనుగ్రహించినప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు? నువ్వు ఓడిపోతావు. శరీరములో గెహాజీ వలె ఓడిపోతాం మనం, శరీరములో సౌలు వలె ఓడిపోతాం మనం, శరీరములో ఆఖాను వలె ఓడిపోతాం మనం. పాపం విషయములో మొహమాటం మనకుండదగ్గ. ఎందుకో తెలుసా? మనం ఈ దేహ సంబంధమైన వాటి విషయంలో తింటున్నాం, తిరుగుతున్నాం, చక్కగా ఉంటున్నాం, కానీ ఆ పైన పరమాత్ముని చేరే ఆ ఆత్మ విషయంలో మనం ఆయన పక్కన పెట్టేస్తాం. ఆ పరమాత్ముని చేరే ఆ ఆత్మ విషయంలో మనం ఆ ఆహారాన్ని అందించలేకపోతున్నాం. మనలో ఆ ఆత్మశక్తి పెరగాలి అంటే, మనలో ఆత్మ బలం పెరగాలి అంటే మనం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలా. దేవుని ప్రార్థనలో మనం ఆధారపడి ఉన్నప్పుడే ఈ దేహాన్ని జయించగలం. ఈ పోరాటములో, ఈ నియమం ప్రకారం పోరాటములో ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, ఈ దేహాన్ని జయించాలంటే ఒకటి మెడిసిన్. ఆత్మచేతనే మనము ఈ శరీరాన్ని జయించగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి పోరాడేటప్పుడు మంచి నియమంలో పోరాడాలా. చాలామంది ఎలా ఉన్నారంటే ఒక 40 రోజులు మాత్రమే ఈ దేహాన్ని చంపుతున్నారు. 40 రోజులు ఉపవాసం, 40 రోజులు ప్రత్యేకమైన జీవితం, 40 రోజులు మంచి నడవడిక, సమాజములో మంచి వ్యక్తులుగా కనపడుతూ 41వ రోజున అంటే నీ సొంత తెలివి, అంటే నీ సొంత శక్తి, అంటే దేవుని నియమం కాదు. ఇప్పుడు దండు నాయకుడిని సంతోషపరచాలంటే నువ్వు 40 రోజులు మాత్రం నేను ఉంటానంటే ఆయన సంతోషిస్తాడా? అరే 41వ రోజు ఏమైపోయారో బాబు అని ఎత్తుక్కుంటాడు ఆయన. 40 రోజులు ఉక్కబెట్టుకుని ఉండి 41వ రోజున అదే శరీర పాపము, అదే శరీర దుర్నీతి అంటే నువ్వు గెలవలేవు.
40 రోజులు ఏ వాక్యాన్ని ధ్యానించావో, ఏ ప్రార్థన చేసావో, ఏ ఆత్మలో నడిచావో, 41 రోజును కూడా దాన్ని ప్రదర్శించినప్పుడే ఆ త్రాగు నుంచి మనం విడుదల పొందుకుంటాం. ఆ వ్యభిచారం నుంచి విడుదల పొందుకుంటారు, ఆ శరీర ఆశల నుంచి విడుదల పొందుకుంటారు. కాబట్టి ఆత్మ శరీరం అనే పోరాటంలో ప్రతి దినమును కూడా మన పోరాటాన్ని పోరాడుతూనే ఉండాలా. ఈ పోరాటం ఈ దేహము మట్టయ్యేంత వరకు మనం